గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి అలాగే సహాయక మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అయితే ఈరోజు స్టీల్ ప్లాంట్ అనేది సందర్శించారు. ఈ నేపథ్యంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ అయితే మనతో పాటు ఉన్నారు. ముమ్మాటికి ప్రైవేటైజేషన్ అయితే ఊసే ప్రసక్తే లేదు అని చెప్పి గంటాపదంగా చెప్తున్నారు పల్లా శ్రీనివాస్. అయితే పల్లా శ్రీనివాస్ మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, మంచి శుభవార్త అయితే తెప్పించారు ఈరోజు. ఉత్తరాంధ్ర ప్రజలందరూ ఆనందంగా ఉన్నారు, ఏం చెప్తారు మీరు? మేము ఒకటే చెప్తున్నామండి, గత పాలకుల యొక్క ఆలోచనతోనే ఈ విషయం, ఈ ప్రైవేటైజేషన్ అనే మాట వచ్చింది. గత పాలకులు ఏదో విధంగా దీన్ని ముంచేద్దామని ఒక ఆలోచనలో ఉండేవారు. అందుకే ఈ ప్లాంట్కి ఎటువంటి సహకారం అందించలేదు. గత 5 సంవత్సరాలుగా 7,000 కోట్లు లాస్కి వెళ్ళిపోవడానికి కారణం ఎవరు? ఈ ప్లాంట్ని లాస్లోకి దింపి నడిపించి దీన్ని పిచ్చుకుక్క అనిపించేసి కొట్టి చంపేయడానికి ప్రయత్నం చేశారండి. ఏదైనా కుక్కని చంపేయాలనుకోండి ఏం చేస్తారు? ఇది పిచ్చుకుక్క అంటే భయపడిపోయి ఖర్చేసి దేవుని చంపేస్తారు కదా. ఆ విధంగా దీన్ని నష్టాల వారిని తోసి అమ్మేద్దామని ఆలోచనతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉండేవారండి. ఈరోజు ఒక ప్రోయాక్టివ్ గవర్నమెంట్ వచ్చింది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. పవన్ కళ్యాణ్ గారు సహకారం అందిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఏదో ఈ ఆలోచనతో దీనికి ముందుకు తీసుకెళ్లాలని ఒక ఆలోచనతో ఉన్నారు. ఈరోజు అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఒక ఆలోచనతో కేంద్ర మంత్రితో మాట్లాడిన తర్వాత వారు 1,640 కోట్లు ఇచ్చారు. కొన ఊపిరితో ఉన్నటువంటి ప్లాంట్కి సుమారు 25% కెపాసిటీతో రన్ అయ్యింది. అలాంటి ప్లాంట్కి 1,640 కోట్లు ఇచ్చి దానికి ఆదుకొని ఈరోజు సుమారు 2 బ్లాస్ట్ ఫర్నర్స్ ఫుల్ కెపాసిటీతో రన్ అవుతున్నాయి. ఆ రోజు 150,000 టన్నులు ఎంత వచ్చిందండి, 160,000 టన్నులు సంవత్సరానికి. అలాంటిది ఈరోజు 52 లక్షల టన్నులకి వెళ్ళింది. అంటే ఎంప్లాయీస్ ఇక్కడ స్కిల్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు, మేనేజ్మెంట్ ఉంది, దీన్ని కాపాడగలిగేటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి కేంద్రం ఒక నిర్ణయానికి వచ్చింది ఆ 1,640 కోట్లు ఇచ్చిన తర్వాత. అందుకే ఈరోజు 11,440 కోట్లు ఇవ్వడం జరిగింది ఈ ప్లాంట్ని. అందుకే కేంద్ర ప్రభుత్వం ఒక ఆలోచన కూడా మారింది. ఫ్రమ్ రీఇన్వెస్ట్మెంట్, డిస్ఇన్వెస్ట్మెంట్ ఇచ్చి రీఇన్వెస్ట్మెంట్కి వచ్చారు. కనుక ఇది ప్రైవేట్ అయ్యే ప్రసక్తి లేదు. ప్రైవేటు లాభాల్లో నడిచేటువంటి ప్లాంట్లు ఎప్పుడు కూడా ప్రైవేటైజ్ చేయరు. ఆ విధంగా స్టీల్ ప్లాంట్ సెంటిమెంట్తో ముడింది కనుక ఈరోజు మా అందరూ ఆలోచనలు కూడా దీన్ని కాపాడాలి, పరిరక్షించాలి, ఇంకా లాభాల బాటలో నడడానికి ఏర్పాటు చేయాలని వచ్చామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇదే సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం, స్టేట్ గవర్నమెంట్ 2,000 కోట్ల రూపాయలు ఈక్విటీ కింద కూడా కన్వర్ట్ చేయించుకోమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా స్టేట్ గవర్నమెంట్కి ఇవ్వాల్సినటువంటి వాటర్ ఛార్జెస్ కావచ్చు, పవర్ బిల్స్ కావచ్చు, వీటి అయ్యే కాకుండా గత కంటే ఉంచిన అడ్డు పెట్టుకున్నటువంటిది గర్భంలో ఉన్నటువంటి మ్యాంగనీస్ మైన్స్ కావచ్చు, శాండ్ మైన్స్ కావచ్చు, వీటిని అన్నింటి కూడా ఇవ్వడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. జీతాల పెండింగ్ విషయంలో ఏం చెప్పారు సార్? కేంద్ర మంత్రి గారికి వెరీ క్లియర్గా చెప్పారండి. 2 మంత్స్లో మ్యాక్సిమం 3 మంత్స్ క్లియర్ చేస్తారు. ఎందుకంటే ఈరోజు ఎంత ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చింది ఒక్క మిషనరీ రన్ చేయడానికి కాదు, ఎంప్లాయీస్ ఒక సంతోషాన్ని కూడా చూడాలి కనుక జీతాలు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. అయితే ఒక నమ్మకం అనేది ఇప్పుడు వచ్చింది కనుకనే మీ మీద అందరి మీద మీరు చేయగలరని మీకు సత్తా ఉందని గ్రహించిన తర్వాతే ఈ డబ్బులు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా 1-2 నెలల్లో కొంచెం ఓపు పెట్టమన్నారు. 2-3 నెలలు ఓపు పట్టండి, మీ జీతాలు పూర్తి స్థాయిలో ఇచ్చేస్తామని చెప్పి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ప్రధానంగా కుమారస్వామి గారు చెప్పడం అయితే ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా కేంద్రం ఎప్పుడూ వ్యవహరించదు. రానున్న రోజుల్లో మేము అంతా అన్ని సంతోషకరమైన వార్తలు మరో 15 రోజుల్లో ఈ ప్లాంట్ ఇంప్లాంటేషన్ అన్నీ చేస్తుంటాం, అన్ని మంచి గుడ్ న్యూస్లు అయితే చెప్తా ఉన్నారు, ఏం చెప్తారు మీరు? ముమ్మాటికి రండి, మీకు ఎందుకు చెప్తున్నా, పాలకుల యొక్క ఆలోచనతోనే ఉంటారు చాలామంది. ఇక్కడ ఈరోజు అంతా కూడా ఈ ప్లాన్ పరిరక్షించాలి, ఉత్తరాంధ్రని అభివృద్ధి చేయాలి, వెనకబడినటువంటి ప్రాంతాలకి ఆర్థిక సాయం తీసుకురావాలి. ఆ ప్రోయాక్టివ్గా ఉన్నటువంటి గవర్నమెంట్ ఈరోజు స్టేట్లో ఉంది చంద్రబాబు గారి నాయకత్వంలో, అలాగే యువ నాయకులు లోకేష్ బాబు గారి నాయకత్వంలో, అలాగే ఈరోజు ఇంకో యువ నాయకులు పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళందరూ ఒక ఆలోచనతోనే, ఎన్డీఏ పార్ట్నర్స్ ఆలోచనతోనే. అందుకే అందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే, ఎప్పుడు కూడా నాయకుడు అన్నవాడు రాష్ట్రాన్ని నడిపించాలి, ప్రజలందరూ కూడా సమాజం స్థాపించాలి, ప్రజలు ఆనందంగా ఉండాలి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే నిరంతరం కృషి చేయాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటే మీకు రోజుకి 16 గంటలు 18 గంటలు కష్టపడుతున్నారు. ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసేవారండి, ఇంట్లో కూర్చుని చేతులు కట్టుకొని. కనుక నాయకుడు అన్నవాడు ప్రజల్లో ఉండాలి, ఓట్ల కోసం ప్రజల్లో తిరగడం కాదు, అభివృద్ధి కోసం కూడా ప్రజల్లో తిరగాలి. ఆ నాయకత్వం ఈరోజు ఉంది కనుకనే ఇవన్నీ వస్తున్నాయని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు ఎన్ని లక్షల కోట్లు తీసుకురావచ్చాం, గ్రీన్ హైడ్రోజన్ ఎనర్జీ కోసం తెచ్చాం, అదే 2 లక్షల కోట్ల రూపాయలు, 70,000 మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుందన్న. గూగుల్ని తీసుకొస్తున్నారు, గూగుల్ ఇంకా చాలా పెద్ద ప్లాంట్ పెడుతున్నారు, సాఫ్ట్వేర్ సెంటర్ పెడుతున్నారు, డేటా సెంటర్. సుమారు ఎంతో మందికి లక్షల మందికి ఉద్యోగాలు రావడానికి వైజాగ్లో పెడుతున్నారు. అదన్నీ కూడా కాన్ఫిడెన్షియల్. బట్ ఒకటి మాత్రం చెప్పగలం,
గూగుల్ వస్తుంది. గూగుల్ ఇన్ బిగ్ వే వస్తుంది. లోకేష్ బాబు గారిది ఒక సారథ్యంలో అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికే టీసీఎస్ 10,000 ఉద్యోగాలు అనౌన్స్ చేసింది. కోగ్నిజెంట్ వస్తుంది. ఏఐ క్యాపిటల్ కింద, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్యాపిటల్ కింద విశాఖపట్నం చేద్దామని ఒక ఆలోచనతో ఉన్నారు. అందుకే అంటున్నాను, అనుక్షణం నాయకత్వాన్ని సద్వినియోగం చేసుకోవాలి, ప్రజలకు మంచి చేయాలి, అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే నాయకత్వం ఉండాలి. ఆ నాయకత్వం ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. సార్, ప్రధానంగా లాస్ట్ అండ్ ఫైనల్గా స్టీల్ ప్లాంట్ అంటే పల్లా శ్రీనివాస్ గారి నియోజకవర్గం. పల్లా శ్రీనివాస్ గారి నియోజకవర్గం ఆయన హయాంలో నిజంగా ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చారు. ఇంకా ఎటువంటి దూర ఆలోచనలు లేవంటారా? మాకు ఆలోచన లేదండి. గాజువాక ప్రజలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడడం, మా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడం, ఉత్తరాంధ్ర ప్రజల యొక్క మనోభావాలు, సెంటిమెంట్కి సంబంధించింది కనుక ఇక్కడ ఉండాలి, మంచిగా చేయాలి, మంచి పేరు సంపాదించుకోవాలి. చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ముందుకు తీసుకువెళ్ళాలి, స్వర్ణాంధ్రప్రదేశ్ వైపు నా ఒక సాయ సహకారం అందించాలని చెప్పేసి ఉంటుందండి. అంతే. నమస్కారం. ఇది ప్రధానంగా స్టీల్ ప్లాంట్ అయితే లాభాలు బాటలో నడుస్తున్న స్టీల్ ప్లాంట్ని ముమ్మాటికి ప్రైవేటైజేషన్ అయితే చేయం, ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలు అయితే దెబ్బతీసే పరంగా అయితే వ్యవహరించమని చెప్పి టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ టీవీ, విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.